ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి ఒక సెంటు భూమి, ఒక అర్ధ ఎకర, పావు ఎకర ఉండే ఒక పేదవాడు వాడి ఆలోచన శక్తి మేరకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఆ భూమి మీరు సర్వే చేయొచ్చు, యాక్ట్ పెట్టచ్చు, టైటిల్ తీసుకురావచ్చు, ఏమైనా సంస్కరణలు ఏమైనా తీసుకురావచ్చు. ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి, అర్ధ ఎకర, పావు ఎకర భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? భరోసాగా ఇవ్వడమే కాదు రజని, హోల్ ప్రాసెస్ ఈజ్ భరోసా ఇవ్వడమే కాదు, డబల్ భరోసా ఇవ్వడం. సింగిల్ భరోసా కాదు, డబల్ భరోసా ఇవ్వడం. అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్. నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. దిస్ ఇస్ ఎ రిఫార్మ్. గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్. ఈరోజు 15,000 మంది సచివాలయాల్లో సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా దానికి గ్యారంటీ ఇస్తూ ఇట్స్ హ్యూజ్ రిఫార్మ్. పెద్ద సంస్కరణ ఇది. ఏ రకంగా చదువుల్లో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వైద్యంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వ్యవసాయంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా మహిళా సాధికారతలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా సామాజిక న్యాయంలో తీసుకొస్తూ ఉన్నామో, అదే మాదిరిగా ఇది కూడా అలాంటిదే. ఏ రకంగా హౌసింగ్లో తీసుకొస్తూ ఉన్నామో ఇది కూడా అలాంటి రిఫార్మే. ఇట్స్ బిగ్ రిఫార్మ్. ఇన్ఫ్యాక్ట్ నీకు అమెరికాకి అట్లా విదేశాలకు పోయినావు అని అంటే నీకు ఎందుకు లిటిగేషన్స్ కనిపించవు? వెస్టర్న్ వరల్డ్లో, అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో, మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు? ఎందుకు ఉండవు? మామూలు సాధారణ, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మన దగ్గర లేవు. వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం సమాధానం? ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలని తపన ఉంది. రజనీకి మంచి టైటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు తపన ఉంది. ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి. దీన్ని చెయ్యాలి అని అంటే ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్. ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ని తీసుకొచ్చాం. సర్వేయర్ లేని పరిస్థితి నుంచి, మండలానికి ఒక సర్వేయర్ కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సర్వేయర్ని తీసుకొచ్చడం. ఇవన్నీ చేస్తేనే చేయగలుగుతాం. ఇవన్నీ చేసి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా ఇట్ టేక్స్ టైం. ఈరోజు వేసిన విత్తనం ఇవి పూర్తి కావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎఫెక్టివ్లీ ఈ రోజు నుంచి గవర్నమెంట్ నీకు గ్యారంటీ ఇస్తుందనే పరిస్థితిలోకి రావాలనంటే ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి. సర్వేలు మీకు అన్ని రకాలుగా కంప్లీట్ చేసి, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్స్ పూర్తి చేసి మీ చేతుల్లోకి అది ఇచ్చి, అబ్జెక్షన్ లేదు అని చెప్పి దాన్ని డిస్ప్లే చేసి, దానికి కూడా కూల్ ఆఫ్ పీరియడ్ కొంచెం టైం ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 6 months 1 year పర్టికులర్ టైం. అది కూడా పెట్టి ఆ తర్వాత దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్.